పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్ అగ్రనాయకత్వంలో వణుకు పుట్టించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో తన సైన్యం తనను బంకర్లో దాక్కోమని చెప్పిందన్నారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ అంగీకరించారు. ఇటీవల ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. మిలిటరీ సెక్రటరీ తన దగ్గరకు వచ్చి ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేస్తోందని చెప్పారు. రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైందని, వెంటనే బంకర్లోకి వెళ్లాలని తనను అప్రమత్తం చేసినట్లు జర్దారీ చెప్పారు. అయితే ఆయన ఆ సలహాను తిరస్కరించారని చెప్పారు. పాకిస్తాన్ పీఓకేలోని సైనిక ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పలు ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది.